నా వాయిస్ మీకు అందరికి వినబడుతుంది కదా? ఓకే, చాలా సంతోషం. కాబట్టి ఈరోజు ప్రసలు మన యొక్క పాఠము 19వ అధ్యాయము న్యాయాధిపతుల్లో ఉన్న సందర్భాలని, న్యాయాధిపతులు 19వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు ఉన్న సందర్భాలని కొద్ది నిమిషాలు మనము ధ్యానిద్దాం. మన మనసులో ఆలోచించాలి. పాత నిబంధన గ్రంథము దేనికి ఇవ్వబడింది అంటే మనకి బుద్ధి కలగడానికి, హెచ్చరిక కలగడానికి, మనము మా ఈ యొక్క జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా బతకాలి అని, సరైన విధానంలో ఎలా బతకాలని నేర్పించడానికి అది మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని మనము ఒక ఉన్నతమైన ధర్మశాస్త్రమైనది, ఉన్నతమైనది, పవిత్రమైనది అనేది మనం గమనించాలి. కాబట్టి దాంట్లో ఉన్న విషయాలు ఎందుకు ఇలా రాయబడ్డాయి అంటే, దేవుడు రాబోతున్న ప్రజలకి హెచ్చరిక, గత ప్రజలు ఇలా ఉన్నారు, వాళ్ళలాగా మీరు ఉండకండి, ఇప్పుడు మీరు జీవించవలసిన విధానం ఇది అనేది స్పష్టంగా మనకి న్యాయాధిపతుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే 19వ అధ్యాయం 1వ వచనంలో ఏ విషయం ఉంది? ఇశ్రాయేలుకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒక్కడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించును. అంటే ఎఫ్రాయిము మన్యములో పరదేశిగా నివసించుండును. అతడు యోధ బెతలేయంలో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. అంటే ఈయన లేవీయుడు, ఈ నివాసం ఉన్నది ఎఫ్రాయిము ప్రాంతము. అంటే ఈయన ఒక లేవీయుడు, ఈయన ఉన్నది ఎఫ్రాయిము ప్రాంతము. ఈయన బెతలేయం యోధా స్త్రీలలో నుండి ఒక స్త్రీని ఉపపత్నిగా తీసుకుని వచ్చి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అంటే గోత్రం ఒకటి, లేవీయుడు మన్యం గోత్రంలో నివసిస్తూ ఉన్నాడు, యోధా గోత్రం నుంచి ఒక ఉపపత్తిని తీసుకుని వచ్చి ఉన్నాడు అన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఉపపత్తిని కాన్సెప్ట్ అనేది దేవుడు అంగీకరిస్తున్నాడా అంటే, ఉపపత్ని అంటే అర్థం ఏంటి? సొంత భార్య ఉండగా ఇంకొక స్త్రీని తనకు భార్యగా తీసుకురావడం. సొంత భార్య ఆల్రెడీ ఉండగా ఇంకొక స్త్రీని భార్యగా తీసుకొని రావడం. అయితే దేవుడు ఈ కాన్సెప్ట్ని మొదటి నుంచి కూడా అనుమతిస్తున్నాడా అంటే, ఆది నుండి అయితే దేవుడు ఈ కాన్సెప్ట్ని అనుమతించట్లేదు. కానీ ఇశ్రాయేలు యొక్క దుర్మార్గతను బట్టి ఆ కాన్సెప్ట్ని కావలసిన న్యాయబద్ధమైన అవసరాలు ఆ యొక్క స్త్రీకి ఉండేటట్లుగా దేవుడు ఒక నియమాన్ని కూడా నియమించి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పురుషునితో భార్య వలె నివసించే స్త్రీ అయితే ప్రధానంగా భార్యకు ఉన్న పూర్తి చట్టపరమైన, కుటుంబపరమైన హక్కులు ఆమెకు ఉండవు అన్నది ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఉపపత్నికి భార్య స్థానం అనేది, మొదటి భార్య స్థానం మాత్రము ఎప్పటికీ ఇవ్వబడదు అన్నది దేవుని యొక్క కాన్సెప్ట్. మొదటి భార్య స్థానము ఎప్పటికీ కూడా తన భర్త రెండో భార్యకి ఇవ్వకూడదు అన్నది ఇక్కడ కాన్సెప్ట్. కానీ ఒకవేళ అలా ఇస్తే మొదటి భార్యకి న్యాయం తీర్చే విధానంలో దేవుడు తన యొక్క ప్రణాళికను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఒకవేళ ఉపపత్నిగా తీసుకుని వచ్చిన ఆమెకు ఏవే ధర్మాలు జరిగించాలో ఆ ధర్మాల విషయంలో దేవుడు ఖచ్చితమైన విషయాలను, చట్టమును వారికి దయచేసి ఉన్నట్లుగా మనం చూస్తాం. మొదటి భార్య యొక్క హక్కులను కాపాడడానికి, అట్లాగే ఉపపత్ని యొక్క ఆమె యొక్క జీవన ఉపాధి యొక్క విధానాన్ని కాపాడడానికి దేవుడు స్పష్టంగా వారి విషయంలో ఖచ్చితమైన న్యాయాన్ని తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు దీన్ని ఒక ఆదర్శ వివాహముగా ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోడు.
అంటే ఉపపత్నుల వ్యవహారం అనేది ఆదర్శ వివాహంగా తీసుకోకూడదు. అంటే ఇప్పుడు అబ్రాహాంకి ముగ్గురు భార్యలు ఉన్నారు కదండి, నాకు ముగ్గురు భార్యలు ఉంటే తప్పు ఏంటండి? యాకోబుకి 4 భార్యలు ఉన్నారు కదండి, నాకు ఉంటే ఏం తప్పు ఏంటండి అనేసి ఈ లోక సమాజం అడిగేటట్లుగా మనం అడగకూడదు. బైబిల్లో ఇది ఆచారంగానే ఉంది కదండి. వాళ్ళకి న్యాయం అయినప్పుడు మీకు న్యాయం ఎందుకు కాదండి? నేను చేసుకుంటే బాగుంటుంది కదండి, నేను కూడా క్రైస్తవునే కదండి, బైబిల్ కూడా క్రైస్తవులకే రాసి ఇవ్వబడింది కదండి అనేసి ఒక విధమైన మనం వినకూడని సంభాషణ మనకి ఎదురుదాడి చేసే ప్రజలు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి వారికి మనము సమాధానం చెప్పగలగాలి. బైబిల్లో రాసి ఉన్నదంతా కూడా ఎందుకు అన్నది క్లారిటీగా వాళ్ళకి చెప్పగలిగితే, లేకపోతే అక్కడ వచ్చిన తీసుకొని మీతో మాట్లాడి మిమ్మల్ని బురిడి కొట్టిస్తారు. బురిడి కొట్టించి ఓకే మిమ్మల్ని కూడా దీనికి ఏకీపించేటట్లుగా చేసే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటుంది. దాని మీద ఇష్టం కలిగే వారు ఏమవుతారు, దాంట్లో పడిపోయే అవకాశం ఉంటుంది. అది ఇష్టం కలిగింది అనుకోండి, నాకు 2 భార్యలు ఉంటే బాగున్ను, ఉపపత్ని అయితే ఉంటే బాగున్ను అనే మనసు ఎప్పుడైతే పుట్టిందో సాతానుగాడు ఊహలు మీకు ఇచ్చి ఇదే నిజము అని నమ్మించి దీని ప్రకారంగా చేయండి అని కూడా చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఉపపత్ని వ్యవహారాన్ని దేవుడు మొదటి నుంచి ఇవ్వలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ప్రారంభంలో ఒక పురుషుడు ఒక స్త్రీని మాత్రమే పుట్టించారు కాదా లేదా? ఆదాముకి సాకారంగా సాటైన సహాయం కావాలని ఒక స్త్రీని పుట్టించాడా, 2 స్త్రీలను పుట్టించాడా? ఎవరైనా చెప్పాలి, చెప్తేనే కథ ముందుకు వెళ్తుంది. ఆదాముకి సాటైన సహాయం కావాలని ఒకరైతే కొద్ది సహాయం చేస్తారు, 2 పుట్టిస్తే బాగుంది కదా, ఇంకెక్కువ సహాయం చేసినాం. కానీ దేవుడు కాన్సెప్ట్ ప్రకారంగా మనం ఆలోచిస్తే ఒక పురుషుడికి ఒక భార్యే ధర్మమైన విధానము అనేసి దేవుడు ముందుగానే నిర్ణయం చేసుకునే విషయంలో ఒక పురుషుడికి ఒక భార్య మాత్రమే ఉండాలి అన్నది ఆదిలో ఆదాముతోనే ఆ యొక్క వ్యవహారాలని ప్రారంభించాడు. కాబట్టి ఇది పరిపూర్ణమైన దేవుని చిత్తం. దేవుని చిత్తంలో ఉన్న ప్రణాళిక ఎట్లు ఒక పురుషుడు ఒక భార్యతోటే ఒక భార్యని కలిగి ఉండాలి. వారికి పుట్టిన పిల్లలు పవిత్రులు. ఎవరికి పుట్టిన పిల్లలు పవిత్రులు? వివాహ సంబంధం వలన పుట్టిన పిల్లలు పవిత్రులు అవుతారు. కాబట్టి మొదటి భార్య ద్వారా పుట్టిన పిల్లలు పవిత్రమైన విధానంలో పుట్టినవారు అని స్పష్టంగా అక్కడ తెలియజేయదు. ఒక పురుషుడు ఒక భార్యతో మాత్రమే ఉండాలి అన్నది, ఒక స్త్రీ ఒక భర్తతో మాత్రమే ఉండాలి అన్నది ఇది కాన్సెప్ట్. కాబట్టి ఇద్దరికీ వర్తించే సంభవం. అట్లాగే ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం చూడండి, దాన్ని బలపరచడానికి కావలసిన అంశం అనేది ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయం 24. ఆదికాండం 2వ అధ్యాయం 24. చదవండి సార్. పురుషుడు వారు ఏక శరీరమై ఉందురు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల ద్వారా పుడుతున్న పురుషుడు మళ్ళీ తల్లిదండ్రులతో కలిసి ఉన్నప్పుడు ఏక శరీరము అవడట. ఓకేనా? ఎవరితో కలిస్తే ఏక శరీరం అవుతారట? తన భారీగా వచ్చిన స్త్రీతో కలిసినప్పుడు మాత్రమే వారిద్దరి మనసులు ఒకరికి అనుబంధంగా కలుస్తూ ఉంటాయట. ఓకేనా? తల్లిదండ్రులతోటైనా అంత సావాసం కలిగి ఉండరు. కానీ ఈ భార్యాభర్తలు ఒకరికొకరు వారి యొక్క భావోద్రేగాలు మనస్తత్వాలు అన్నీ కూడా కలిసి ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి భావోద్రేగాలు కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలను బట్టి వేరువేరుగా ఉండొచ్చు. కానీ
మళ్ళీ వాళ్ళు వెంటనే కలిసిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారి వారి విషయంలో అంటే ఇక్కడ వేరొక స్త్రీ కానీ వేరొక పురుషుడు కానీ వారి మధ్యకు రాకుండా ఉంటే వీళ్ళు వారి యొక్క భావోద్రేగాల్లో వారి యొక్క సమస్యలు లేకుండా జీవించే వ్యవహారం ఉంటుంది. ఎప్పుడైతే రివర్స్ ట్రాక్ ఎక్కుతారో అప్పుడు మాత్రమే వీరు భావోద్రేగాలు మారిపోయే అవకాశం ఉంది. అది అలాగే మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 4-6 వచనంలో యేసుక్రీస్తు వారు కూడా దీన్ని నొక్కాయించి చెప్తున్నారు. 19వ అధ్యాయం మత్తయి సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయం 4-6 వచనములు. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీలుగాను సృజించను. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరును ఏకసంతముగా ఉందరని చెప్పినని మీరు చదవలేదా? మీరు చదవలేదా? ఇక్కడ ఏ సందర్భం ఏంటి? ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? పరిశుడు ఆయన శోధింపవలనని 3వ వచనంలో పరిశుడు ఆయన శోధింపవలనని ఆయన వద్దకు వచ్చి ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అంటే పురుషుడు ఏ హేతు చేతనైనను ఏ కారణం చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని క్వశ్చన్ అడిగినప్పుడు దీనికి యేసుక్రీస్తు వారు ఎలాంటి సమాధానం చెప్తారో అని ఆతృతతో ఎదురు చూస్తున్న పరిచయులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమని ఏ సమాధానం చెప్తారు? యేసుక్రీస్తు వారే స్వయంగా విడనాడటం న్యాయం కాదు, లేకపోతే విడనాడటం మంచిదే అని చెప్తే ఎంత సంతోషం. ఒక భార్యని విడిచిపెట్టి వేరే భార్యని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది కదా అనే ఆతృతతో ఎదురు చూస్తున్న పరిశీలనలు. ఓకేనా? వాళ్ళు ఏమంటున్నారు అంటే అందుకు అని అడగగా ఆయన సృష్టించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించెను. అంతేనా? సృజించిననియు ఇద్దరు ఇందు నిమిత్తము పురుషులు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనవలనని వారిద్దరూ ఏక శరీరముగా ఉందిరని చెప్పినని మీరు చదవలేదా? ఎందుకు ఏక శరీరంగా ఉన్నదాన్ని వేరు చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు? ఏక శరీరంగా ఉన్నవారిని వేరు చేయడానికి ఎందుకు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు? అన్యాయమైన మార్గాన్ని ఎందుకు ఎన్నుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు? కాబట్టి మీరు బోధకులే కదా. విన్నారా అంటే ఏంటి? పరిశీలు ఎవరు? ఇశ్రాయేలులకి బోధకులే కదా. మీ బోధకులే ఇలాగుంటే విశ్వాసులు ఎలా ఉంటారు? ఇంకా దారుణంగా ఉంటారు కదా. బోధకులే 1, 2 అంటే విశ్వాసులు 2, 3, 4 అంటారు. ఓకేనా? వాళ్ళు మీ విషయంలో మీరే ఖచ్చితంగా లేకపోతే దేవుడిచ్చిన మాటల్లో మీ విశ్వాసులు మిమ్మల్ని చూసి మిమ్మల్ని మాదిరిగా తీసుకోవడానికి దేన్ని చూసి అంటే మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని పాటించవలసిన అవసరం ఉంది. మీరు పాటిస్తే కదా ఇతరులకు చెప్తారు, పాటించకపోతే ఎప్పటికీ మీరు చెప్పరు అన్నది ఇక్కడ కాన్సెప్ట్లో. కాబట్టి మార్కు 10:6-9లో చూడండి ఒకసారి ఇక్కడ ఏ విధంగా మాట్లాడారో అదే కాన్సెప్ట్ని కొద్ది కోణం మార్చి మాట్లాడినట్లుగా కనబడుతుంది. 10వ అధ్యాయము 6-9 వచనములు. 6-9 వచనములు. మార్కు 10వ అధ్యాయం 6-9. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసిన ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, ఇద్దరు ఏకశరీరమైనరు గనక వారికి ఇద్దరుగా ఉండక ఏకశరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారు పురుషుని వేరుపరచుకోవద్దని వారు ఇక్కడ పరిశీలాడు దేవుడు కలిపే వారిని మీరెందుకు ఏర్పరచడానికి అనేక కోణాలను ఏర్పాటు చేసుకుంటున్నారు? విడాకులు ఉన్నాయా, విడనాడు న్యాయమా కాదా, ఇలాంటి సందర్భాలు అడగడానికి
మీరెందుకు తొందరపడుతున్నారు? బోధకుల్లారా, పరిచయులారా, మీరెందుకు తొందరపడుతున్నారు? సాధారణమైన వ్యక్తులు అడిగితే న్యాయమే, కానీ మీరు బోధకులై ఉండి మీరు ఇలాంటి విషయాలు అడుగుతుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ వాస్తవానికి ఈ 3 వచనాలను బట్టి మన హృదయంలో తీర్మానం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ఒక పురుషునికి ఒక భార్య మాత్రమే ఉండాలి, ఒక భార్యకి ఒక పురుషుడు మాత్రమే ఉండాలి. రెండో భార్యని అనుమతించడం అనేది దేవుని యొక్క కాన్సెప్ట్లో లేదు. అయితే ఇక్కడ ఉపపత్తుల్ని ఎందుకు పాత నిబంధనలో అనుమతించాడు అనే విషయాన్ని మనం చూసుకుంటే ఒక ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి అబ్రహాముకి ఉపపత్తిని ఎవరు వచ్చారు? మొట్టమొదటిగా 16వ అధ్యాయంలో తప్పు చెప్పారు. 16వ అధ్యాయంలో ఎవరు వచ్చారని చెప్పాను నేను. 25వ అధ్యాయంలో వచ్చిన స్త్రీ గురించి నేను మాట్లాడలే. అయితే ఎవరా? అప్పుడే మర్చిపోనరా. శారా శారా కాదమ్మా, శారా సొంత భార్య. ఆగర్ని మర్చిపోతే ఒక దేశాలనే మర్చిపోతారు మీరు. ఓకేనా? ప్రపంచంలో సగభాగం ఉన్న మనుషుల్లే మర్చిపోతారు మీరు. ఓకేనా? ఆగర్ని స్వయంగా అబ్రాహం కోరుకున్నాడా, లేకపోతే ఒక ఫోర్స్ ద్వారా, భార్య ద్వారా, శారా ద్వారా ఇవ్వబడిందా? అయితే అబ్రహాము నమ్మకమైన వాడా కాదా? శారా చాలా మంచిది. ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లల కోసము ఆతృత, పిల్లలు కావాలని ఆ యొక్క పిల్లల కోసం ఆమె చేసే ప్రయత్నం అయిపోయింది తప్ప ఆ ప్రయత్నమే అబ్రహాముకి కష్టాలను తెచ్చింది. ఆమె ప్రయత్నమే అబ్రహాముకి కష్టాలను తెచ్చింది. కాబట్టి ఆగర్ని అనుమతించుకోవడం ద్వారా అబ్రహాము ఎందుకు అనుమతించాడు? సాగర్ గారు కానీ మీ దగ్గర గోల ఎక్కువ వచ్చేస్తుందండి. ఓకేనా? ఆగర్ని అబ్రహాము శారా ఇచ్చినప్పుడు, శారా ఇది మంచిది కాదు, మన దేవుడు మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా ఒక భర్తకి ఒక భార్యే అని చెప్పి ఉన్నాడు. కాబట్టి నువ్వు అన్యాయమైన దారిలో వెళ్తున్నావు, నేను దీన్ని ఇష్టపడను, నా మనసు దేవునికి దూరం అయిపోద్ది, కాబట్టి నీవు ఈ విషయాన్ని వెనక్కి తీసుకో అని అబ్రహాం ఎందుకు చెప్పట్లేదు శారాతో? దేవుడు శారాకి కూడా ఒక అవకాశం ఇచ్చాడు. నీ భార్య చెప్పిందంతా కూడా నువ్వు చెయ్యని. దేవుడు ఏం చెప్పాడు? నీ భార్య చెప్పిందంతా కూడా నువ్వు చెయ్యి, ఆమెకి నచ్చింది నువ్వు చెయ్యి అన్నప్పుడు ఆ యొక్క మాట ప్రకారంగా ఆగర్ని ఉపపత్నిగా ఇచ్చినప్పుడు దాన్ని సేకరించిన తర్వాత ఇప్పుడు ఉపపత్నికి జరిగించవలసిన ధర్మం ఏంటి? ఉపపత్నికి జరిగించవలసిన ధర్మం ఏంటి? సమస్తము జరిగించాలి. ఏం జరిగించాలి? ఆహారం ఇవ్వాలా వద్దా? ఆహారం ఉపపత్నికి ఇవ్వవలసిన ధర్మాలు ఏంటి? నిర్గమాకాండం 21:7-11. వన్స్ అంగీకరించావంటే, పురుషుడు వన్స్ అంగీకరించాడంటే పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారంగా, కొత్త నిబంధన ధర్మశాస్త్రం ప్రకారంగా నేను చెప్పట్లే, పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారంగా
వన్స్ పురుషుడు ఉపపత్నిని అంగీకరించాడంటే ఉపపత్ని యొక్క ధర్మ విధుల్ని పాటించవలసిన అవసరం ఉంది. నిర్గమాకాండం 21 7 నుంచి 11. ఎవరు చదువుతానరా? శాఖర్ గారు చదివితే కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. వేరే వాళ్ళ చూడండి. ఇప్పుడు చూడండి, వినపడుతుందా మాట? వినపడుతుంది. ఒకడు తన కుమార్తెను దాసిగా అందని ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోకూడదు, అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానం చేసుకున్న యజమాను దృష్టికి అది ఇష్టం ఎడల అది విడిపబడినట్లు అవకాశం వేయవలేను. దాన్ని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారం లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానం చేసిన ఎట్లా కుమార్తెల విషయమైన న్యాయమును బట్టి దాని ఎట్లా జరిగింపవలను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకున్నను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తప్పు చేయకూడదు. ఓకే, ఈ మూడు కూడా కలుగు చేయని ఎట్లా అది పోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు అర్థమవుతుందా? ఓకేనా? ఈ మూడు కానీ ఆ యొక్క ఉపపత్నికి ఇవ్వకపోతే ఆ ఉపపత్ని స్వయంగానే వెళ్ళిపోవచ్చు. భార్య అలా వెళ్ళిపోవచ్చా? భార్య వెళ్ళడానికి అలాగ హక్కులు లేవు. అందుకే విడాకులు ఇచ్చే అవకాశం ఉందా అనేసి పరిచయలు అడుగుతున్నారు యేసుక్రీస్తుని. ఓకేనా? భార్యకి, సొంత భార్యకి అలాంటి ధైర్యం లేదు, అలాంటి సాహసం చేసే హక్కులు లేవు. అయితే రెండో భార్యగా ఎవరైతే వచ్చారనుకోండి, ఆమెకి స్వయంగా తన నిర్ణయం తీసుకొని, ఎందుకంటే ఈ యొక్క ఆమెకు కావలసిన ఆహార ధర్మం కానీ వస్త్ర ధర్మం కానీ దాంపత్య ధర్మం కానీ తగ్గి ఉంటే ఆ మూడిట్ల విషయంలో ఆమెకు లోటు జరిగితే ఆమె స్వయంగా నిర్ణయించుకొని, నీవు ఈ మూడు విషయంలో నాకు తక్కువ చేస్తూ ఉన్నావు కాబట్టి నీ దగ్గర నాకు ఉండడం ఇష్టం లేదు అని ఆమె తలుచుకుందంటే ఆమె స్వయం చిత్తం ప్రకారంగా వెళ్ళిపోవచ్చు. ఆమెని బంధించే హక్కులు కూడా ఈయనకి ఉండవు, ఎవరైతే చేర్చుకున్నారో వానికి. కాబట్టి ఆమె స్వతంత్రంగా వెళ్ళిపోయే అవకాశము ఆమెకుంది. కానీ భార్యకైతే, సొంత భార్యకైతే ఉందా? సొంత భార్యకైతే ఉండదు. ఆయన ఈ ధర్మాలు ఎన్ని జరిగించకపోయినా నువ్వు ఆయన దగ్గరే ఉండడానికి ప్రయత్నాలు చెయ్యాలి, ఎందుకంటే ధర్మం అది. ఓకేనా? కాబట్టి నువ్వు రెండో భార్య వెళ్ళిపోయింది కాబట్టి నేను కూడా వెళ్ళిపోతానంటే అక్కడ దేవుని యొక్క చిత్తం అనేది ఆ యొక్క కుటుంబంలో నెరవేరకుండా పోతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మగవాళ్ళకి రెండో భార్యను ఒకవేళ వాడు దురుద్దేశం బట్టో లేకపోతే అక్కడ ఉన్న సమస్యలను బట్టో వాడు రెండో భార్యను తెచ్చుకునే అవకాశం ఉన్న వారికి ఈ యొక్క ధర్మాలు అనేవి ఖచ్చితంగా జరిగించాలి అన్నది దేవుని యొక్క సూత్రం. కాబట్టి అయితే మొదటి భార్య హక్కులను వీడు కాలు రాయకూడదు. రెండో భార్య వచ్చింది కాబట్టి ఆమెతో అన్ని విధాలుగా సంతోషిస్తున్నాను కాబట్టి మొదటి భార్య యొక్క హక్కులని తీసివేయడానికి ప్రయత్నించకూడదు. 21:15-17 చూడండి. ద్వితీయోపదేశకాండం 21:17 15-17 15-17 రెండు. 15 ప్రేమింపబడిన ఒకటియు ద్వేషింపబడిన ఒకటియు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినది ద్వేషింపబడినది వాని వలన బిడ్డలు కానీ జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకని ఎడల తండ్రి తన కలిగిన దాన్ని తన కుమారుడు స్వాస్థ్యంగా ఇచ్చేవాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుడు జ్యేష్ఠునిగా చేయకూడదు. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్లో చూడండి, ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకరు దేశింపబడింది, ఒకరిది ప్రేమించబడింది. ప్రేమించబడిన దానికి పిల్లలు ఉండరు.
కానీ దేశించబడిన దాన్నే దేవుడు దీవించి ఆమెకు పిల్లలు ఇస్తాడు. పిల్లలు ఇస్తే అందులో ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు పుడతాడు. అయితే ఇప్పుడు ప్రేమింపబడిన దానికి ఇంకా పిల్లలు పుట్టలేదు. జ్యేష్ఠ కుమారుడు దేశింపబడిన దానికి పుట్టిన తర్వాత మళ్ళీ ప్రేమింపబడిన దానికి తర్వాత పిల్లలు పుడతారు. పుట్టిన తర్వాత ఈ యొక్క పురుషుడు ఏ విధమైన న్యాయం చేయాలి? సమానమైన న్యాయము అనేది చేయాలి. ఎవరి ద్వారా అయితే జ్యేష్ఠ కుమారుడు పుడతాడో వాడే జ్యేష్ఠ కుమారుడు తప్ప మళ్ళీ సెకండు జ్యేష్ఠత్వాన్ని తర్వాత పుట్టిన వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నాలు చేయకూడదు అన్నది దేవుని యొక్క కాన్సెప్ట్. కాబట్టి ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు ఎవరి ద్వారా అయితే జ్యేష్ఠ కుమారుడు పుడతాడో అతనే జ్యేష్ఠ కుమారుడు తప్ప ఆ జ్యేష్ఠత్వాన్ని వేరొకరికి కుమారుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. భార్యలు ఎక్కువగా ఉన్నప్పుడు కుమారుల విషయంలో, తన కుమార్తెల విషయంలో, తన ఆస్తుల పంపకముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేది ఇక్కడ నియమం చెప్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి 17వ వచనం, దేశింపబడిన దాన్ని కుమారునికి తండ్రి తన ఆస్తిని అంతటిలో 2 రెట్టింపు భాగం ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలను. వీడు వానిని బలప్రారంభం కాక జ్యేష్ఠత్వ అధికారం ఈయనదే. ఎవరైతే ఇద్దరు భార్యలు ఉండొచ్చు, కానీ ఎవరైతే ఆ పురుషుడికి ఏ భార్య ద్వారా అయితే మొదట జ్యేష్ఠ కుమారుడు పుడతాడో వానికే 2 అంతలు ఆస్తిని ఇవ్వాలి తప్ప ఏదో ప్రేమించబడింది కాబట్టి మొదటి భార్యే కాబట్టి అనేసి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని మాత్రం కుమారుల విషయంలో వాళ్ళు ఇతని యొక్క మనసు మార్చుకోకూడదు. ఇద్దరు భార్యలున్నా వాళ్ళలో ఎవరికైతే మొట్టమొదటిగా పిల్లవాడు పుడతాడో వారినే జ్యేష్ఠుడిగా ఎంచుకోవాలి. ఈ యొక్క కాన్సెప్ట్ ఎక్కడ నడిచింది? అబ్రహాం విషయంలో నడిచిందా? ఎలా నడిచింది చెప్పండి, నిజం చెప్పండి. అబ్రహాం విషయంలో నడిచిందా? అయితే ఉపపత్తులు ఉండడం వలన సమస్యలు వచ్చాయా లేవా? అబ్రహాంకి ఉపపత్తులు ఉండడం వల్ల సమస్యలు వచ్చాయా అంటే ఎందుకంటే కుటుంబాల్లో కలహాలు వస్తాయి. మొట్టమొదటిగా ఏమొస్తాయి? ఇద్దరు ఉపపత్తిని ఉండడం వల్ల కలహాలు వస్తాయి. ఒకరికొకరికి పడదు ఎప్పటికప్పుడు. యారాల సౌతులకి ఎప్పుడు పడుతుందా? యారాల సౌతులు అంటారల్లా ఏమంటారు చెప్పండి? యారాల సౌతులు అంటారా లేకపోతే కాదా? ఆ యారాల సౌతులకి ఎప్పుడు పడదండి ఈదులోనే అని అంటారు. ఎందుకు చేసుకున్నాడు ఇద్దరు భార్యల్ని? ఆడికి ఎప్పుడు కూడా ఆడి గుండె తీసేస్తారు, ఆడి పరువు తీసేస్తారు. సొంత పిల్లము కూడా ఊరుకోదు, రెండో దాయి కూడా ఊరుకోదు అనేసి ఎన్నో సినిమాలు కూడా చూస్తాం. మన ఈదుల్లో చాలా వరకు జరిగినాయి కూడా ఆ కాన్సెప్ట్లో. కానీ మీరు చూడకపోవచ్చు, కానీ నేను మాత్రం ఎక్కువగానే చూశాను అలాంటి కాన్సెప్ట్లో నేను. కాబట్టి ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఇప్పుడు పడిందా పడలేదా? ఉపపత్ని వచ్చింది, ఆగరే ఇచ్చి శారాయే ఆగర్ని ఇచ్చింది. కానీ ఆగరి యొక్క మనస్తత్వం ఎట్లా అయిపోయింది? సొంత తన యజమానురాలినే నీచురాలిగా చూసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అందును బట్టి వాళ్ళు కలహాలు వచ్చాయా లేవా? కాబట్టి కలహాలు వచ్చాయి కాబట్టి అంతనే భర్త మీద తన యొక్క అధికారాన్ని ఉపయోగించి ఈ యారాలను ముందు పంపి ఇక నా దగ్గర ఉంచకండి అని చెప్పేసి వెంటనే తైలేయడానికి ప్రయత్నం చేసింది. అయితే ఇదే కాన్సెప్ట్ యాకోబు ఇసాకు జీవితంలో జరిగిందా? ఇసాకు జీవితంలో జరిగిందా? ఇసాకు ఎంతమంది భార్యలే అండి? ఇసాకుకి ఎంతమంది భార్యలు? ఎవరు చెప్పలేక. రెబకా ఒక్కరిదే. ఓకేనా? ఓకేనా? అబ్రహాంకి 3 ఉన్నాయి కానీ రెబకా ఇసాకుకి మాత్రం ఒకటే.
కానీ దేవుడు ఇస్సాకుకి మాత్రమే ఒక్క భార్యను ఉంచడానికి గల కారణం ఏంటి? మళ్ళీ ఆయన ద్వారా పుట్టిన వాడికి 4 భార్యలు వచ్చారు. ఇస్సాకుకి మాత్రమే ఒక భార్యని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన వాగ్దాన పురుషుడు. ఓకేనా? ఆయన వాగ్దాన పురుషుడు, సత్య సంబంధుడు. ఓకేనా? వాగ్దానాన్ని అనుసరించి పుట్టిన కుమారుడు కాబట్టి ఆయనకి 2 భార్యల యొక్క బంధత్వాన్ని అంటించకుండా జాగ్రత్తగా దేవుడు కాపాడినట్టుగా చూస్తున్నాం. ఓకేనా? ఆయన కూడా రెబకా గొడ్రాలే కాదా? రెబకా కూడా గొడ్రాలే. రెబకా కూడా ఇస్సాకుని హింసించింది, నాకు పిల్లలు కావాలి అనేసి. అయినా దాన్ని తట్టుకొని ఉండేటట్లుగా దేవుడు సహాయం చేసి ఒక్క భార్యతోటే ఉండే అవకాశాన్ని అక్కడ దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ తర్వాత తనకు పుట్టిన కుమారులు ఉన్నారా లేదా? ఎవరో ఇస్సాకు పుట్టిన కుమారులు ఇస్సాకు పుట్టిన కుమారులు ఎవరు? యాకోబు, యాసావుకి ఎంతమంది భార్యలు? ఉన్నారండి, ఎక్కువ మంది ఉన్నారండి. ఎందుకంటే తల్లిదండ్రులు కోపంతో వెళ్ళి కానానీళ్ళు కాకుండా కానానీళ్ళని కూడా పెళ్లి చేసుకోండిట కోపంతో. ఓకేనా? కోపంతో వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇష్టం లేని వాళ్ళందరినీ కూడా పెళ్లి చేసుకోండిట. ఓకేనా? ఇస్మాయేల్ సంతానంలో నుంచి కూడా తెచ్చుకొని వివాహం చేసుకున్నాడట. ఓకేనా? అంటే ఇక్కడ బహుభార్యత్వం ఉందా లేదా? యాకోబు విషయంలో బహుభార్యత్వం ఉంది. ఇప్పుడు యాకోబు విషయంలో కూడా అదే తాండవించడానికి గల కారణం ఏంటి? యాకోబు స్వయంగా బహుభార్యత్వం కావాలని కోరుకున్నాడా? కోరుకోలేదు. కానీ సందర్భము అట్లాగా చేసింది. దీన్ని ప్రేమించింది ఎవరు? యాకోబు ప్రేమించింది ఎవరిని? యాకోబు ప్రేమించింది రాయేలుని ప్రేమించాడు. ఎందుకంటే మనస్ఫూర్తిగా 7 సంవత్సరాలు కొలువు చేసి రాయేలు కోసము కొలువు చేశాడు, కష్టపడ్డాడు. మామ ఏం చేశాడు? మోసం చేసినాడు. ఓకే, తప్పు ఎవరిది? యాకోబుదా మామదే? మామది తప్పు. కాబట్టి ఇది అనుకోకుండా జరిగిన పరిస్థితి. కాబట్టి ఆయన ఊహించలేదు. ఓకేనా? ఇలా జరుగుతుందని ఊహించలేదు, కానీ అనుకోకుండా జరిగిన పరిస్థితి. ఆ పరిస్థితిని దేవుడు క్షమించే అవకాశం ఉందో? పొరపాటున జరిగిన విషయాలపైన దేవుడు క్షమిస్తాడా? ఓకేనా? తర్వాత లేయాని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు. కొలువు చేసిన తర్వాత రాయల్ని వివాహం చేశాడు 2వ భార్యగాన. అయితే ఇద్దరికి కావలసిన వారి యొక్క వస్త్రాన్ని కానీ ఆహారాన్ని కానీ దాంపత్య జీవితాన్ని కానీ కరువు చేయాలా? కరువు చేయకూడదా? ఇద్దరికి కూడా సమాన భాగంలోనే ఇవ్వాలి. ఇప్పుడు ఈ భాగంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండము 21:15 నుంచి 17 వచనంలో వీళ్ళకు వర్తిస్తుందా వర్తించదా? ప్రేమింపబడింది ఒకటి, దేశింపబడింది ఇంకొకరిది. ఓకేనా? ప్రేమింపబడింది రాయేలు, తనకి ఇష్టం లేకుండా చేసింది చేయబడిన భార్య లేయ. ఓకేనా? అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో యాకోబు సమాన వైఖరి వహించాలా వద్దా? అయితే ఇప్పుడు ఎవరికి ప్రేమింపబడిన దానికి మొదటి కుమారు పుడతాడా? దేశింపబడిన దానికి మొదటి కుమారు పుడతారా? ఇప్పుడు జ్యేష్ఠత్వం ఎవరికి ఇవ్వాలి?
జ్యేష్ఠత్వం ద్వేషింపబడిందని కాదు. ఇక్కడ ఈ విషయంలో యాకోబు న్యాయంగా ఉన్నాడా లేదా? కుమారుల విషయంలో జ్యేష్ఠత్వాన్ని ఇచ్చే విషయంలో న్యాయంగానే ఉన్నాడు. ఓకేనా? ఆ తర్వాత తనకి ఇద్దరు జిల్పా బిల్హా ఇద్దరు దాసీలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు యాకోబుకి ఇవ్వబడ్డారు? యాకోబు ఏమైనా కోరుకున్నాడా? ఇద్దరితోటే ఏగలేకపోతాను బాబు అంటే రాయలతో ఎంత బాధను అనుభవించాడు తెలుసా యాకోబు? నాకు పిల్లల్ని ఇవ్వకుండా ఉంటావా అంటే నేను ఏమైనా దేవుణ్ణా నీకు పిల్లలు ఇవ్వడానికి? దేవుడు కలుగు చేస్తే తప్ప ఈ యొక్క పిల్లల్ని ఎవరు కూడా కలుగు చేయలేరు కదా, నన్ను ఎలా అడుగుతావు అని ఇసుకుపోయి సమాధానం చెప్పే ఆ పరిస్థితులు కూడా యాకోబు తీసుకున్నాడు. అయితే ఎలాంటి సందర్భంలోనైనా రాయలకు కూడా కుమారులు పుట్టడానికి దేవుడు అవకాశం కల్పించినట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు అధికంగా కుమారులు కావాలనే దురుద్దేశంతో ఒకరికొకరు పోటీ పడి ఇద్దరు యొక్క దాసీలని కూడా యాకోబు చెంతకి పంపిస్తారు. ఈ పంపించడం ద్వారా యాకోబు తప్పు చేశాడా లేకపోతే తన యొక్క భార్యలు వారి యొక్క మామ తప్పు చేశాడా? ఈ విషయంలో వాళ్ళే తప్పు. యథార్థమైన హృదయంతో యాకోబు ఉన్నాడు. నేను మొట్టమొదటిగా నేను ప్రేమించిన స్త్రీ రాయేలు, ఆమెని ఇమ్మని నేను కోరడానికి 7 సంవత్సరాలు కొలువు చేశాను. ఓకేనా? నా మామ నన్ను మోసం చేసి లేయని నాకు భార్యగా ఇచ్చారు. మళ్ళీ రాయేలు కావాలని కోరికతో ఏం చేశాను, మరో 7 సంవత్సరాలు కొలువు చేశాను అనేసి యాకోబు చెప్పుకుంటూ అట్లాగా తన యొక్క ప్రేమము లేకుండా ఈ యొక్క బహుభార్యత్వము వచ్చింది. యాసేవు జీవితంలో బహుభార్యత్వం ఎలా వచ్చింది? తన సొంత చిత్తం. యాసేవు జీవితంలో తన సొంత చిత్తం ప్రకారంగా బహుభార్యత్వం అనేది ఆయనకు వచ్చింది. యాకోబు జీవితంలోనికి బహుభార్యత్వం ఎలా వచ్చిందంటే తన ప్రమేయం లేకుండానే వచ్చింది. కాబట్టి దేవుడు ఆయన్ని యథార్థవంతుడిగానే చూస్తూ ఉన్నాడు యాకోబుని. కానీ అతని ప్రమేయం లేదు, అతనికి ఆ ఉద్దేశాలు లేవు, కానీ సందర్భము దాన్ని అలా చేయడానికి కారణమైంది. కాబట్టి దానికి అనుగుణంగా ఏదైతే జరగాలో వారికి దాంపత్య జీవితంలో ఆ 4 భార్యలకి కావలసిన ఆహారము, వస్త్రము, దాంపత్య జీవితము వాళ్ళకి ఎప్పటికీ కూడా తక్కువ కాకుండా వాళ్ళకి న్యాయంగా వాళ్ళకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దాని వలన వారిలో ఏమి ఏర్పడింది? అసూయలు ఉన్నాయా లేవా? వాళ్ళతో పోటీ ఉందా లేదా? వాళ్ళలో సమస్యలు ఉన్నాయా లేవా? కానీ దానికి అనుగుణంగా దాన్ని ఈ దేవుడు సేకరించినను దాని వలన వచ్చిన పర్యావసనము, దాని వలన వచ్చిన ఫలితాలు మాత్రం వీళ్ళు యాకోబు అనుభవించక తప్పదు. కాబట్టి ఈ జీవితకాలం ఉన్నప్పుడే ఇవన్నీ కూడా అనుభవించేస్తాడు. అసూయ ఉంది, పోటీ ఉంది, సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యల్ని అన్నింటినీ కూడా యాకోబు భరించినట్లుగానే మనం చూస్తాం. అట్లాగే న్యాయాధిపతుల కాలంలో గిడియోనికి కూడా ఉపపత్నులు ఎక్కువ మందే ఉన్నారు. కాబట్టి ఆ ఉపపత్నికి పుట్టిన కుమారుడు అబీమెలెకు గురించి కిందటి వారం మనం చూసాం. మొన్న భాగంలో అబీమెలెకు గురించి. అబీమెలెకు ఏం చేశాడు? సొంత భార్యకున్న కుమారులు 70 మంది, అంటే 70 మందిని కూడా ఒకవైపు ఉన్నారు. అట్లాగే అబీమెలెకు ఒకవైపు ఉంటే వారిని చంపి రాజకుమారులందరినీ కూడా చంపి అబీమెలెకు రాజుగా అయ్యాడు. అంటే ఆయనలో ఉన్నది కుట్ర. నేను ఈ యొక్క ఇశ్రాయేలు సమాజానికి న్యాయాధిపతిని కావాలనే ఆలోచన, ఆ కుట్ర ద్వారా ఏం చేశాడంటే అక్కడ వారిని చంపి ఈయన న్యాయాధిపతిగా అవడానికి అవకాశం ఉంది. కాబట్టి న్యాయాధిపతులు 8వ అధ్యాయము 30 నుంచి 31వ వచనంలో చూసుకుంటే అక్కడ అబీమెలెకు తన సహోదరులను చంపి న్యాయాధిపతిగా అవుతాడు. ఎవడు ఈ అబీమెలెకు? ఎవరు? ఉపపత్ని కుమారుడు.
గిదియోని యొక్క ఉపపత్ని కుమారుడు. అట్లాగే ఇక్కడ మనం వచ్చిన పాఠం 19 అధ్యాయం 1 నుంచి 31 వచనంలో చూసుకుంటే ఇక్కడ ఏముంది? ఇశ్రాయేలు యొక్క పతనం అనేది మనకి కనబడుతుంది. ఇశ్రాయేలు యొక్క పతనం అనేది మనకి కనబడుతుంది. కాబట్టి ఇశ్రాయేల్ పతనము ఎట్లా ఉంది అన్నది ఈ యొక్క ఉపపత్ని జీవితంలో మనం చూస్తే కనబడుతుంది. కాబట్టి ఈ ఉపపత్ని ఉండడం వలన ఇశ్రాయేలు ఇశ్రాయేలీల్లో బెనామీల గోత్రము ఎలాంటి దుర్మార్గమైన చర్యలు చేపట్టిందో అనే విషయము వచ్చే పాఠంలో నేర్చుకుందాం. ఈ పాఠము ఉపపత్నుల వరకే మనం చూడగలిగాము. కాబట్టి ఉపపత్ని అనే దాన్ని మనం చూసుకుంటే సొంత భార్యతో దేవుడు కొత్త నిబంధన ప్రకారంగా ఆలోచిస్తే, కొత్త నిబంధన ప్రకారంగా దేవుడు ఈ దినాల్లో క్రైస్తవ సిద్ధాంతం ప్రకారంగా, కొత్త నిబంధన ప్రకారంగా మనము ఉపపత్నులను ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు అనుమతింపలేదు. ఓకేనా? రెండో భార్య అని చేసుకోవడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. కాబట్టి సంఘ సేవకులు ఎలా ఉండాలి? ఏకపత్ని పరుడై ఉండాలి. అంటే సంఘ సేవకుడే ఏకపత్ని పరుడై ఉండాలంటే ఆ సంఘ సేవకుడిని అనుసరించిన విశ్వాసులు కూడా ఏమై ఉండాలి? ఏంటి? విశ్వాసులు మాత్రమే మీరు ఇలా ఉండండి, మీకు మాత్రమే వాక్యము సంఘంలో సేవకుడిని నాకు ఇది వర్తించదు అంటే అది మంచిది కాదు. కాబట్టి అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకు చెప్పిన ప్రణాళికని మాత్రమే మనం ఆలోచించాలి. కాబట్టి మనం ఒకే భార్యని కలిగి ఉండాలనేసి యేసుక్రీస్తు వారు తన బోధలో మనకు తెలియజేసి ఉన్నారు. కాబట్టి దానికి అనుగుణంగా మన యొక్క జీవితాన్ని ప్రతి పురుషుడు కూడా ఈ కొత్త నిబంధన ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక్క భార్యను మాత్రమే కలిగి ఉండాలి. ఓకే, ఓకే అయిపోయింది. నాకండి పాఠం అయిపోయింది. కన్ఫ్యూజ్ చేయకండి, చెప్పవలసింది మర్చిపోతున్నా. ఓకేనా? ఓకే. ఇక్కడ సంఘ నాయకులు కూడా ఒకే భార్యను కలిగి ఉండాలి, అలాంటి వారు మాత్రమే బోధించడానికి అర్హులు అనేదాన్ని ఇక్కడ దేవుడు చెప్తున్న సందర్భం. కాబట్టి ఉపపత్ని వ్యవస్థ దేవుని పరిపూర్ణ వివాహ ప్రణాళిక కాదు, వ్యతిరేకమైనది, దేవునికి వ్యతిరేకమైనది. కాబట్టి బైబిల్ దాన్ని బైబిల్ దాన్ని అంగీకరించదు, ఆమోదించదు, ఆజ్ఞాపించలేదు కూడా. కాబట్టి ఉపపత్తులు ఉన్న కుటుంబాల్లో ఎక్కువగా ఏమొస్తాయంటే కలహాలు, అసూయలు, విభేదాలు, ఆత్మీయమైన జీవితము పతనమైపోయేట్లుగా కనబడుతుంది. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు వెళ్ళకండి. ఇద్దరు భార్యలు ఉన్న సేవకులు ఎవరైనా ఉంటే వాళ్ళతో సావాసం చేయడం కూడా వ్యర్థమైన జీవన విధానం అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాంటి పరిస్థితుల్ని మనం మన యొక్క జీవితంలో కూడా కలిగి ఉండడానికి వీలు కాకుండా చూసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం పరిజ్ఞానంలోనికి తెచ్చుకుంటే మన జీవితంలో దేవుని యొక్క ధర్మాన్ని మనం అనుసరించడం ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకునే ఏ మార్గమైనా మనకు వ్యతిరేకంగా ఉంటే దాని నుంచి బయటికి తొలగిపోయి దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నాలు చేద్దాం. ఉపపత్ని అనేది పాత నిబంధనలో ఉన్న సామాజిక ఆచారమే. కాబట్టి అయితే దేవుని మొదటి ఉద్దేశము యేసుక్రీస్తు తిరిగి ధృవీకరించిన బోధను బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి కొత్త నిబంధన సంఘానికి ఇచ్చిన ప్రమాణము ఏకపత్నివత్రము, ఒకే భార్య కలిగి ఉండాలి, ఒకే భర్త కలిగి ఉండాలి అనే వివాహ బంధమే. ఇది దేవుని చిత్తానికి అనుగుణమైన కుటుంబ నిర్మాణము అనేది బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క నిర్మాణంలో మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎక్కడైనా మీకు భావోద్రేకాలకు తోడ్పడితే ఈ ప్రసంగము మీ యొక్క
ఉద్దేశాల్లో నన్ను శత్రువుగా ఎంచుకోకుండా మిత్రుడిగా ఎంచుకొని ముందుకు నా యందు సంతోషించాలని కోరుతున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్.